వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయి రెడ్డికి పదే పదే అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు, పదే పదే విజయసాయి రెడ్డి అమిత్ షాని ఎందుకు కలుస్తూ ఉన్నారు, ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ కూడా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి అమిత్ షాని కోరినా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతున్న మోడీ కానీ అమిత్ షా కానీ ఎట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు, కీలక సీనియర్ నేతగా ఉన్నారు. రాజ్యసభ వైపు నుంచి వైఎస్ఆర్సీపీకి ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ఎథిక్స్ కమిటీ లాంటి వాటికి కొన్నిటికి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, పార్లమెంట్ కమిటీస్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో విజయసాయి రెడ్డి మీద బీజేపీ నిజంగానే ఫోకస్ పెట్టిందా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగానే విజయసాయి రెడ్డి అడుగులు వెళ్తున్నాయనేది కూడా ఒక చర్చ. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఎలాగైతే ప్రత్యర్థులు తన వ్యక్తిగత అంశాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఆయన మీద వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే, వైజాగ్ భూములకు సంబంధించి. సో ఇలాంటి విషయంలోనే ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు చాలా సీరియస్గా అటు మీడియాలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు ఎలాగైతే తనను టార్గెట్ చేస్తున్నారో తన సొంత పార్టీ నేతలు కూడా తనను టార్గెట్ చేస్తారంటూ విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను వదిలిపెట్టినట్టు కూడా చాలా సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, చాలా సీరియస్ ఎలిగేషన్ అయితే చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ మీద. అయితే వాళ్ళు ఎవరనేది విజయసాయి రెడ్డి వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తారనే సంగతి పక్కన పెడితే, బట్ అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డికి వైఎస్ఆర్సీపీలోని పొమ్మనకుండానే పొగబెడుతున్నారా అన్న చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల తర్వాత కావచ్చు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన మొన్నటి ఎన్నికల తర్వాత కావచ్చు, దాదాపు అంతకుముందు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర రాజధానిగా ఆయన ప్రకటించిన తర్వాత వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, విజయసాయి రెడ్డిని అక్కడికి పంపించున్నారు. బట్ అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి అక్కడ కొన్ని రోజులు కీలక బాధ్యతలు ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన ఫేమ్ తగ్గుతూ వచ్చింది పార్టీలో. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి క్రమక్రమంగా దూరం అయితే పెరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సీరియస్గా అప్పటి నుంచే చర్చ జరుగుతోంది. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పొసగడం లేదు, గతంలో లాంటి పరిణామాలు లేవు వాళ్ళిద్దరి మధ్య అనేది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఇప్పుడు పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత అనేక రకాల విధాలుగా ఈరోజు విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు టార్గెట్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సాయి రెడ్డికి ఉన్న బంధాన్ని బ్రేక్ చేయాలన్నా, లేకపోతే సాయి రెడ్డి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి దగ్గర అయితే తమ ఫేమ్ తగ్గిపోతుందనే ఒక ఆలోచన అనేది మనం పక్కన పెడితే, క్రమక్రమంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సాయి రెడ్డికి అయితే దూరం జరుగుతుందన్నది మాట వాస్తవం. అదే సమయంలో ఈరోజు ఏకంగా అమిత్ షాతోనే కూర్చొని విజయసాయి రెడ్డి తన ఫ్యూచర్, తన భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడారనే కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి ప్రస్థానాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి టచ్ చేయాలి. స్టార్టింగ్లో మనం చూసినట్లయితే విజయసాయి రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన ఆడిటర్గా వ్యవహరించారు, ఆయన ఫ్యామిలీకి కూడా ఆడిటర్గా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత వైఎస్ హయాంలో ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకే కాదు ఆయన కంపెనీలకు కూడా ఆయన కీలక ఆడిటర్గా కూడా వ్యవహరించారు. దానిలో భాగంగానే ఆ రోజున అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆయనతో పాటు కీలక ఆడిటర్గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా ఆల్మోస్ట్ 16 నెలలు జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. అప్పుడే వాళ్ళిద్దరు కూడా అటు జైల్ మేట్స్గా వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అసోసియేట్ అయితే అయ్యారు, జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా విజయసాయి రెడ్డి జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీలో వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కానీ, అదే విజయమ్మకి బ్యాక్ ఎండ్ పనిచేస్తూ వచ్చారు ఆయన, అటు షర్మిలకు కానీ, అదేవిధంగా సజ్జల లాంటి వాళ్ళు కొంచెం పార్టీని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ కొనతాల మైసూర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా అప్పట్లో ఉండేవాళ్ళు పార్టీలో. ఆ తర్వాత పరిణామాలు మనం చూసినట్టయితే వన్స్ విజయసాయి రెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కిన తర్వాత ఆ పార్టీలో ఆయనకి ప్రయారిటీ పెరుగుతూ వచ్చింది. ఇక కీలకమైన పరిణామాలు ఏదంటే 2014 ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కొన్న సందర్భం అనే చెప్పుకోవాలి. 14 ఎన్నికలు అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలామంది కీలక నేతలు పార్టీ నుంచి దూరం అవుతూ వచ్చారు. దెన్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి కూడా అప్పట్లో ఆఫర్స్ వచ్చాయి, కానీ ఆయన మాత్రం వైఎస్ఆర్సీపీని అంటిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీ ఖాతాలోకి ఒక రాజ్యసభ స్థానం వచ్చింది. అప్పుడే మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఆ సీట్ కోసం పోటీ పడ్డప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వన్ మ్యాన్ ఎజెండా టైప్లో ఆ రోజు విజయసాయి రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఎంతమంది సీనియర్ నేతలను కాదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన ధ్యేయం అన్నట్టుగా విజయసాయిరెడ్డి పార్టీ కోసం పనిచేశారు. ఎప్పుడు కూడా ఆయన అదే మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్ ద రికార్డ్ కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తన అత్యున్నత సభ అయిన రాజ్యసభలో పెట్టారు కాబట్టి ఆయనకి ఒక గ్రాటిట్యూడ్ చూపించాలి సీఎం అని చేసి అంటూ కూడా మాట్లాడుతూ ఉండేవాడు. వన్స్ ఆ రాజ్యసభ వచ్చిన తర్వాత ఆయనకి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీని లైమ్లైట్లో పెట్టగలిగారు. ఇక అదేవిధంగా బీజేపీతోని అటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అండ్ అమిత్ షాలతో ఒక ర్యాపో అయితే మెయింటైన్ చేసుకోగలిగారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పార్టీ కోసం ఒక వ్యూహకర్తగా కూడా ఒప్పించగలిగారు. ఇలా వైఎస్ఆర్సీపీని ఒక లైమ్ లైట్లో పెడతంలో విజయసాయిరెడ్డి కీలక పాత్రనే అనాలి. వన్స్ పార్టీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా విజయసాయిరెడ్డి కొనసాగుతూ వచ్చారు. పార్టీ క్యాడర్ని అదేవిధంగా అసోసియేట్ అవుతూ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలని ఒప్పించడం కానీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉంటే తాను పార్టీ కోసం బిహైండ్ ద స్క్రీన్ పనిచేస్తూ ఉంటాం కానీ ఈ కారణాలు అన్నిటితోనే ఆ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీకి అండ్ బీజేపీకి మధ్య వచ్చిన గ్యాప్ను ఆ వ్యాక్యూమ్ని ఫిల్ఫిల్ చేయడంలో కూడా విజయసాయిరెడ్డి కీలకంగా పనిచేశారు. ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లడంలో ఫలితంగా 2019లో వైఎస్ఆర్సీపీ ఒక థంబింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డికి అందే ప్రయారిటీ ఇచ్చారు కొన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని పక్కన పెట్టి ఆ రోజు 3 రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురావడం, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు. దానిలో భాగంగానే ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని పంపడం జరిగింది. వన్స్ విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఒక గ్యాప్ అయితే ఏర్పడింది. ఈ గ్యాప్ని సజ్జల రామకృష్ణారెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. భారతీతో ఉన్న బంధుత్వం ఆయనకు అప్పుడు లాభించిందని మనం అనుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డికి. ఇక సక్సెస్ఫుల్గా యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అటు సజ్జల వర్గం అండ్ దాని విజయసాయిరెడ్డి వర్గం అన్నట్టుగా 2 వర్గాలు పోటీ పడుతూ ఉండేవి ఆధిపత్య దూరంలో లోటస్ పాండ్ వేదికగా. కానీ వన్స్ పవర్లోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఎప్పుడైతే ఉత్తరాంధ్రకు వెళ్ళున్నారో అప్పుడు సజ్జలకు అవకాశం దొరికినట్టు అయింది. అప్పటి నుంచి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడం మీద సజ్జల టీం చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టింది. ఎట్ ద సేమ్ టైం లిక్కర్ మాఫియా వ్యవహారంలో విజయసాయిరెడ్డి అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డి ఆయన అరెస్ట్ అవడం కానీ ఎంఈవి సత్యనారాయణతో విజయసాయిరెడ్డికి వచ్చిన విభేదాలు కానీ ఉత్తరాంధ్ర భూముల విషయంలో వాటి ఆక్రమణల విషయంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతానికి కారణమయ్యాయి. తారకరత్న మరణం సమయంలో వాళ్ళ వైఫ్ విజయసాయిరెడ్డికి రిలేటివ్ కాబట్టి ఆ ఫ్యామిలీకి అండగా విజయసాయిరెడ్డి నిలబడే ప్రయత్నం చేయడం కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడుతో లోకేష్తో ఒక ర్యాపో మెయింటైన్ చేయడం కానీ ఈ పరిణామాల క్రమంలో కూడా విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెడతానికైతే ఇవన్నీ కూడా ఒక కారణం. ఆయన ప్రత్యర్థులకి ఇవన్నీ ఒక అవకాశాలుగా మారాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించారు. అక్కడ సుబ్బారెడ్డిని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు, తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని. అంతేకాదు ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డికి అనుబంధ విభాగాల బాధ్యతలు ఇచ్చిన కొన్ని రోజులు దాని నుంచి కూడా తప్పించే ప్రయత్నం చేశారు. అలా అన్ని రకాలుగా ఆయనకి సఫికేషన్ అయితే ఎదురవుతుందని అనుకోవాలి విజయసాయిరెడ్డికి. ఇక ప్రధాన సలహాదారుగా సజ్జల ఉన్నన్ని రోజులు విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడంలోనే సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ఎలక్షన్ టైంలో విజయసాయిరెడ్డిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసినా గతంలో ఉన్న ఆ సంబంధాలు అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏర్పడలేదు. ఇక పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. చాలా ఘోర ఓటమి అంచున 11 సీట్లకే పరిమితమైన ఒక ఘోర ఓటమి అంచున ఈరోజు వైఎస్ఆర్సీపీ నిలబడుకొని ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున విజయసాయిరెడ్డి నిజంగానే మళ్ళీ జగన్ దగ్గర చేసుకుంటారా అన్న చర్చ కూడా మొన్నటి నుంచి జరుగుతున్నప్పటికీ ఎక్కడైతే సజ్జల లాంటి వాళ్ళు ఈరోజు ఓడిపోయిన వాళ్ళంతా సజ్జల వైపే వేళ్ళు చూపిస్తున్నారు. సజ్జల్ని పూర్తిగా పక్కన పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న క్రమంలోనే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు సజ్జల టీం నిజంగానే యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే సజ్జల సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే విజయసాయిరెడ్డి మీద ఆ స్థాయిలో అలిగేషన్ చేస్తున్నారు. అలిగేషన్ చేయడానికి కారణమయ్యారన్న కొన్ని లీగులు కూడా వస్తున్నాయి. ఏదైతే దేవాదాయ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ శాంతి విషయంలో వచ్చిన వివాదం అంతా కూడా తన ప్రత్యర్థుల కంటే తన పార్టీ నేతలే ఆ విషయంలో తన మీద ఒక బురద పోసే ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి నమ్మించే ప్రయత్నం చేశారు అనేది ఈరోజు విజయసాయిరెడ్డి ఆరోపణ. అంతేకాదు ఇక అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాకి సంబంధించి అనేక రకాలుగా విజయసాయిరెడ్డి చుట్టూ వార్తలు వస్తున్నా ఆ సొంత మీడియాలో ఎక్కడ కూడా దాన్ని ఖండిస్తూ స్టార్టింగ్లో వార్త రాలేదు. అంతేకాదు ఆ తర్వాత విజయసాయిరెడ్డిని కాపాడుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చేయలేదు. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా విజయసాయిరెడ్డి కోసం ఎవరూ ముందుకొచ్చి మాట్లాడలేదు, ఈ ఇష్యూని ఖండించలేదు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి నిజంగానే బాధించాయి. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయడమే కాదు చాలా సీరియస్ ఎఫర్ట్ అయితే పెడుతూ ఉన్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటే అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. తనకు ఏదో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ పోస్ట్ ఇవ్వాలనే ఒక ప్రపోజల్ను ఆయన ఏదైతే కేంద్ర పెద్దల ముందు పెట్టినట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఓవరాల్గా చూసినట్లయితే ఒక 1 వీక్లోనే అమిత్ షాతో విజయసాయిరెడ్డి 2 సార్లు పైగా భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నా పేరుతోని టీడీపీ నేతల దారుణాల పేరుతోని ఆయన ప్రొటెస్ట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ అడిగితే కూడా ఈవెన్ కనీసం మోడీ కానీ అమిత్ షా కానీ ఆయన ప్యాంపర్ చేసే పరిస్థితి లేదు, అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు.
కానీ విజయసాయిరెడ్డి అడగడంతోనే అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా బీజేపీ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తుంది అంటున్నారు. ఈరోజు 11 సభ్యుల బలం ఉంది రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి. ఆ మొత్తాన్ని ఆ పార్టీలో చేర్చుకుని వైఎస్ఆర్సీపీని రాజ్యసభని దాంట్లో విలీనం చేసుకుందామన్న ఆలోచన కూడా ఏదైతే బీజేపీ పెద్దలకు ఉందనే చెప్తున్నారు. ఓవరాల్గా విజయసాయిరెడ్డి లాంటి ఒక లైజనర్ తమ పార్టీలోకి వచ్చినట్లయితే అది ఏపీలో కూడా మనకు ఫెచ్ అవుతుంది అనేది ఒకటి. రెడ్డి సామాజిక వర్గానికి ఒక కీలక పదవి ఇవ్వడం ద్వారా ఏపీలో బీజేపీ తిరిగి కోపపోతుంది అనేది బీజేపీ పెద్దల ఆలోచన. సో ఓవరాల్గా అయితే అమిత్ షా లాంటి వాళ్ళు కానీ మోడీ లాంటి వాళ్ళు అందుకే విజయసాయిరెడ్డికి ప్రయారిటీ ఇస్తున్నారని చర్చ ఉంది. మరి లెట్స్ సీ మరి ఈ విషయంలో తనను పొమ్మనకుండానే పొగబెడుతున్నందుకే విజయసాయిరెడ్డి జగన్ మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే సో మొత్తానికైతే ఓవరాల్గా అవుననే చెప్పాలి. మరి ఈ పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తును కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కానీ ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.